ప్రజాపాలన సాగుతుందా అంటే ఏమని చెప్తారు? ప్రజాపాలన ఎక్కడైతే మీకైతే కనబడుతుంది కావచ్చు, కానీ మాకైతే ప్రజాపాలన అనేది ఎక్కడ లేదు. ఓన్లీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ పాలనే మేము చూస్తాను. ప్రజాపాలన అనేది మాకు తెలియదు. ప్రజాపాలన తెలియదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో కూడా అసలు ఎవరికి అర్థం కాని సమస్య. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు. ప్రజాపాలన 6 గ్యారంటీలు 13 పథకాలు ప్లస్ ఇంకా 420 ఇవన్నీ ఎప్పుడు అమలైతే ఆల్రెడీ ఇంకొక 1 మంత్ అయితే 1 ఇయర్ అవుతుంది. ఏది ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 10 నెలల లోపలనే మొత్తం కంప్లీట్ చేస్తా అన్నారు. డిసెంబర్ 7 వస్తే సంవత్సరం అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఇంకా సంవత్సరం సెలబ్రేషన్స్ అంటారు. మరి ఈ 12 నెలల కాలంలో వాళ్ళు ఏం సాధించారు, ఎందుకు సెలబ్రేషన్ చేస్తారనేది ప్రజలకైతే చెప్పాలి. అది ప్రజాపాలన. ప్రజలకు చెప్పేది ప్రజాపాలన అవుతుంది. కానీ ఊరికే ప్రజాపాలన వాళ్ళ అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ డబ్బాలు వాళ్ళే కొట్టుకోవద్దు కదా. మిగతా వాళ్ళు చెప్పాలి ప్రజాపాలన అంటే ఎట్టున్నది అనేది మిగతా వాళ్ళు చెప్పాలి. కానీ గ్రౌండ్లో వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు మీ ఛానల్స్ అన్నీ కూడా మీరు చూస్తాను కదా. ఒడ్ల దగ్గరికి వెళ్ళండి, మీరు మా గ్రౌండ్లో అంటే మామూలుగా కూలోళ్ళు పనిచేసుకునే దగ్గరికి వెళ్ళండి. మామూలుగా ఈ రాజకీయ నాయకుల దగ్గర కన్నా ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడండి. మాట్లాడితే అసలైన ప్రజలు అయితే అతనికి 2500 ఇస్తామని చాలామంది ఓటేసిండ్రు. మా ఆడవాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డికి ఓటేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఫామ్ కావడానికి కారణం ఏంటంటే 2500 కోసం ఓటేసింది. ఇప్పుడు పోయి అడగండి ఒకసారి, ప్రజాపాలనలో 2500 వస్తానయా, పెన్షన్లు వస్తాయని అడగండి. మీరు అప్పుడు వాళ్ళు బాగా సమాధానం చెప్తారు, నాకన్నా బాగా చెప్తారు. మహారాష్ట్ర సంబంధించిన ఏదైతే ప్రచారం జరుగుతుందో ఎలక్షన్ సంబంధించిన అక్కడ చెప్తా ఉంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలైనాయి, మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికి ఏ విధంగా చూస్తారు? ఆయన 6 గ్యారెంటీలు అంటే మొదటగా రుణమాఫీ చేస్తా అన్నాడు. రుణమాఫీ అయిందా? కాలేదు. 42 కోట్లు అన్నారు. వాళ్ళు బడ్జెట్లో పెట్టిండ్రు, చేసినయే 18,000 కోట్లు. చాలామంది ఒక విలేజ్ని తీసేసుకుంటే అందులో ₹1,00,000 లోపు మాఫీ అయిపోయినాయి. 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేసిండ్రంటే 2 లక్షల పైన అమౌంట్ 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, 50,000 ఇంట్రెస్ట్ ఏదైతే ఉన్నదో పైన అమౌంట్ 2 లక్షల రుణమాఫీ అవుతుంది అనేసి వాళ్ళు పోయేసి అందరు ఇంట్రెస్ట్ కట్టుకొచ్చుకున్నారు. కానీ ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కాలేదు. తర్వాత ఇది ఒకటే కాకుండా పంటలకి కేసీఆర్ గారు ఉండగా రైతు బంధు అనేది జూలైలో వచ్చేది, డిసెంబర్లో వచ్చేది. కరెక్ట్గా మనం పంటలు వేసే అనుగుణ కాలానికి కేసీఆర్ గారు రైతు బంధు వేశారు, అది వేయలేదు. ఇటు బ్యాంకులో ఇంట్రెస్ట్ కట్టి పెట్టుకున్నారు, ఇటు రైతు బంధు లేదు. ఇక మరి రైతులను ఏం చేయమంటారు? ఇప్పుడు కళ్ళాల కాడికి వస్తే ఒడ్లు కొనే పరిస్థితి లేదు. అది ఒడ్లు ఒకవేళ పంపినా కూడా డబ్బులు వేస్తారా అయ్యారా కూడా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే రుణమాఫీ మేము చేస్తాము, ఏది 9వ తారీఖు నేను 7వ తారీఖు ముఖ్యమంత్రి సంతకం పెట్టగానే రుణమాఫీ మొత్తం చేస్తా అన్నాడు. చేసిండా? చేయలే కదా. ఎట్లా నమ్ముతారు వాళ్ళు? చెప్తాను గ్రౌండ్లో అయితే మీలాంటి టీవీ ఛానల్స్ అయితే చేస్తాను కదా వర్క్. మీకు ఎక్కడ నాకు అనిపించింది రుణమాఫీ కంప్లీట్ అయినట్టు? ప్రతి ఒక్క విలేజ్ని తీసుకోండి, ఒక విలేజ్కి పోయి అడగండి, మీ దగ్గర 1,00,000 రుణమాఫీ ఎంత అయింది, 2 లక్షల వాళ్ళకి ఎంతమంది అయింది, అసలు రుణమాఫీ ఎంతవరకు అయిందని అడగండి. కాలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు రుణమాఫీ ఎట్లా చేసినా వాళ్ళకి ఎవరికైతే ఉందో 1,00,000 లోపు వాళ్ళకే ఇప్పుడు కూడా రుణమాఫీ అయింది. అదే డేటాతో చేసింది తప్ప కొత్తగా 2 లక్షల రుణమాఫీ అనేది ఎవరికి కాలేదు. ఇది 100% నిజం. ఇప్పుడు నేను మాట్లాడినది కాదు, మీరు ఇదే గన్పూర్లో పోయి రైతుల దగ్గర పోయి 10 మందిని అడగండి, ఏం చెప్తారో వినండి. విన్నాక అప్పుడు మళ్ళీ వచ్చి నా దగ్గర కాదు, అప్పుడు నేను మళ్ళీ కూడా చెప్తా. అది తరమా? తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఎవరు అందరినీ ఎంతమంది తెలంగాణ వాళ్ళ గుండెలు తీస్తాడు? మొత్తం ప్రతి ఒక్కరి గుండెలలో కేసీఆర్ ఉంటాడు. అంటే ఇంత తెలంగాణ మొత్తం 3 కోట్ల మంది గుండెలు తీస్తాడా? ఎక్కడ పోతుంది కేసీఆర్? ఎక్కడ పోతాడు? కేసీఆర్ అనేటోడు ఓడు. రేవంత్ రెడ్డి మట్టిలో కొట్టుకపోతాడు. ప్రజానుగ్రహం అంటే ప్రజానుగ్రహంతో గెలిచిండు కదా. ఇదే ప్రజలు అతన్ని తరిమి కొడతారు. కానీ కేసీఆర్ని ఎప్పుడు కూడా అట్లా చూడరు. కేసీఆర్ని ఎప్పుడు కూడా కేసీఆర్ అవుపడతాలు దండం పెట్టోళ్ళే ఉంటారు తప్ప ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళు తిడతారు కదా, అట్లాంటిది ఉండదు. అదే కాంగ్రెస్ వాళ్ళు కూడా అసలైన కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసీఆర్కి దండం పెడతారు. వీళ్ళందరూ ఏంటంటే పార్టీలు మారి ఏది డబ్బులకు దొరికిపోయిన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే ఇట్లా మాట్లాడతారు. కాంట్రాక్ట్ల కోసం ఈ పార్టీ నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు జంపైన వాళ్ళే మాట్లాడతారు తప్ప అసలైన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా కేసీఆర్కి దండం పెడతారు. రాబోయే రోజుల్లో స్టేషన్ కనుపూర్ నుండి కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ మేము కడియం శ్రీహర్ అనే ఒక అతనికి మమ్మల్ని అతను నమ్మించి నయవంచన మోసం చేసిండు. మేము ప్రతి ఒక్కరము కూడా పార్టీ
ఇది మీరు ఖచ్చితంగా కడియం శ్రీహరి గారిని గెలిపించుకురాని. ఎందుకంటే మా సిట్టింగ్ ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే గారికి రాజయ్య గారికి బీఫామ్ ఇవ్వకుండా ఇంకొక వ్యక్తికి ఇస్తా అంటారు కదా, మీరు గెలిపించుకురాండి అంటే పార్టీ కోసం పనిచేసినాం మేము. పార్టీ కోసం పనిచేసి కడియం శ్రీహరి గారిని చుట్టుపక్కల మొత్తం కూడా కాంగ్రెస్ గాలి వీలుస్తున్నా కూడా స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ మీరే ఆలోచించండి, బీఆర్ఎస్ పార్టీ అంటే స్టేషన్ గన్పూర్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన కడియం శ్రీహరి గారు, నేనే ఒకరోజు వాళ్ళ ఎంపీకి బిడ్డకు అమ్మ కావ్యకి కన్ఫామ్ అయింది, మీరు తప్పకుండా పొద్దునే రండి అంటే మా దగ్గర వేలేరు మండలంలో ఒక 30 మందితో కలవటానికి వెళ్ళినాం. వెళ్ళగానే లోపలికి వెళ్ళాను. ఫస్ట్ క్వశ్చన్ నేనేసిన, సార్ మరి మీరు ఏదో అందరని మీరు కాంగ్రెస్ పార్టీలో పోతానంటానంటే, లేదమ్మా నాకు 74 ఏళ్ళు కేసీఆర్ గారు నాకు మూలకుండోని మళ్ళీ తీసుకొచ్చి రాజకీయ జీవితం మళ్ళీ కొత్తగా ఇచ్చిండ్రు. 10 ఏళ్ళు అవుతున్నది. నేను ఉప ముఖ్యమంత్రికి చేసిన, ఎంపీగా చేసిన, ఎమ్మెల్సీకి చేసిన, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. తర్వాత మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు కాదని నాకు ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించిందమ్మా. నేను ఈ వయసులో అవసరం అనుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, కానీ పోను అన్నాడు. ఇది చెప్పినాక వితిన్ 1 రోజు లోపలనే కాంగ్రెస్ పార్టీలో వేయండి. అతన్ని ఏమనాలి, మేము తిట్టడానికి తిట్లు కూడా లేవు. ఒక్కసారి ప్రజానుగ్రహం ఎలక్షన్ రానియండి ఫస్ట్ ఒకసారి. మేం కాదు, పాత కాంగ్రెస్ వాళ్ళే కడియం శ్రీ గారిని ఓడిస్తారు, బీఆర్ఎస్ పార్టీ కాదు. అంత వ్యతిరేకత కాదు, పోతే తెలుసు, పోయి మాట్లాడేస్తా. ఆయన ఎక్కడికి వస్తాడు? ఇంకా మా వేలేరు మండలంలో ఐకేపీ సెంటర్ ఓన్లీ మండల సెంటర్లు ఉన్న ఏది పిఎస్సి సెంటర్కి వచ్చి ఓపెన్ చేసిపోయాడు. రమ్మనండి విలేజ్కి వచ్చి ఐకేపీ సెంటర్లో ఓపెన్ కాదు, రమ్మనండి ఫస్ట్ కడియం శ్రీహరి గారు రమ్మనండి. వస్తారు ఏమని వస్తాడు? మేము ఓటేసినాము. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కడియం శ్రీహరి గారిని అడిగే హక్కు లేదు వాళ్ళకు. 100% ఆయన ఏ పని చేయకుండా ఆయన ఎక్కడ పడితే అక్కడ అవసరం అనుకుంటే ఆయన ఇంటికి పోయి కాదు, రోడ్డు మీద క్వశ్చన్ వేయాలంటే మేము వేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తోని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిండు. ఖచ్చితంగా అడిగే హక్కు మాకే ఉంటది. 5 సంవత్సరాలు ఆయన ఉప ఎన్నిక రాకపోని ఆయన ఎమ్మెల్యే పదవి కాలం అయిపోయేంత వరకు కూడా అడిగే హక్కు ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకే ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఓటేసి గెలిపి కాంగ్రెస్ వాళ్ళతో గెలిచి కాంగ్రెస్ బీఫామ్తో గెలిచిండా కడియం శ్రీహరి గారు? బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచిండా? మాకే ఉంటుంది 100% హక్కు. ఉప ఎన్నిక అనేది మీరు పక్కన పెట్టి, ఉప ఎన్నిక వచ్చేది ఉంటే కాంగ్రెస్ వాళ్ళే ఓడిస్తారు, బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. పాత కాంగ్రెస్ వాళ్ళే ఓడిచ్చేస్తారండి. మూసీ సుందరీకరణ గురించి మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో కావాలంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు బాధితులు, అంటే దీనిపైన ఏ విధంగా చూస్తారు? మీకు అనిపించిందా? అది మూసీ ప్రాజెక్టు పక్కన ఉన్న వాళ్ళు మొత్తం కూడా పేద ప్రజలు. ఒక చిన్న 2 రూములు మనం ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు ఒక 5-6 సంవత్సరాలు కష్టపడితే ఇంత డబ్బు పోగవుతుంది. వాళ్ళు చిట్టీలు వేసుకోవడమో లేకుంటే వాళ్ళ ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని వచ్చి 2 రూములకు ఇంత జాగా దొరికింది. హైదరాబాద్ సిటీలో జాగా దొరకడం అంటే కష్టమని కట్టుకున్నారు. ఇదంతా కేసీఆర్ గారు తెలియదు. ఆ మూసీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. ముట్టుకోవాలంటే అప్పుడే కేసీఆర్ గారే ముట్టుకుండు కదా. అది కేసీఆర్ గారు ఏంటంటే ఎప్పుడైనా ప్రజల్లోంచి పేద ప్రజలు ఎక్కడ ఉంటారో కేసీఆర్ గారు అక్కడే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలతోనే ఉంటుంది. మూసీ సుందరీకరణ చేసుకోవాలి, కానీ పేద ప్రజలకు అనేది జోలికి పోవద్దు. వాళ్ళ రాత్రికి రాత్రి 3 గంటలకు 4 గంటలకు అర్ధరాత్రి పోయి వాళ్ళు ఇల్లు కూడా ఒకటమైంది. ఒక అతనైతే పాపం కొత్తగా గృహప్రవేశం చేసుకుని నేను ఒక గ్రూప్లో చూసిన, ఆ గుమ్మడికాయ కూడా ఇంకా పోలేదు, బుల్డోతో కూడా పెడితే. అది వాళ్ళు ఎంత కష్టపడితే ఒక ఇల్లు అవుతుంది. మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవాలంటే 10 ఏళ్ళు కష్టపడాలి. మళ్ళీ ఎప్పుడు ఈ వయసులో ఆయనకు 60 ఏళ్ళు వచ్చినాయి. ఆయన ఎప్పుడు కష్టపడతాడు, మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఎట్లా కట్టుకుంటాడు? మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, కానీ పేద ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడుతుంది. అలా ఉన్న వాళ్ళు మొత్తం కూడా పేద ప్రజలు. నువ్వు పోయి బడా కాంట్రాక్టర్లను కొట్టుకో, పెద్దవాళ్ళు నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ ఇల్లు చేస్తే మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుకుంటాడు. కానీ ఇదే పేద ప్రజలు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఎంత కష్టము. వాళ్ళకున్న ఏదో చిన్న ఆస్తి అమ్ముకుంటే ఇల్లు కట్టుకోగలుగుతారు. ఎంతమంది ఏడుస్తారు మీరే చూసింది కదా. ఒక ఆమె అయితే కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు ఏడుస్తాను, అమ్మ షాప్ కూడా కొడతా అంటే. ఇవన్నీ అయితే నిజాలే కదా. పోయేతే అమ్మకైతే ఎవరైతే చెప్పి రాలే కదా. పోయి అమ్మ నువ్వు ఇట్లా కేసీఆర్ మొత్తుకోమని చెప్తారా? ఏదైనా హృదయం నుంచి రావాలి కదా. హృదయం నుంచి వచ్చింది కేసీఆర్ అనే పని. హృదయం నుంచి కేసీఆర్ను కోరుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే ఇవన్నీ అబద్ధాలు అన్నట్టు, అబద్ధ ప్రచారాలు, 100 యూట్యూబ్ ఛానల్స్ అబద్ధ ప్రచారాలతోని కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది తప్ప నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ కోటేసిన వాళ్ళు ఇప్పుడు చాలా ఆలోచిస్తారు. మేము ఎంత పొరపాటు చేసాం అనేది తెలిసిపోయింది వాళ్ళకి, ప్రజలకు. కాకపోతే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా టైంలో అసలు కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపం లేకుండా పోతుంది. అంటే ఇట్లనే ఇవన్నీ కంటిన్యూయేషన్గా కొనసాగితే మాత్రం ఈ విధంగా చెప్తాను, రాబోయే రోజుల్లో
డెఫినెట్గా 10 నుండి 15 సంవత్సరాలు మళ్ళీ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటే ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. సో బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు లేకుండా చేస్తాం, దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా దేని చూసి ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినందుక, మహిళలకు ఇస్తామన్న 2000 ఇస్తున్నందుక, లేకుంటే పెన్షన్లు పెంచినందుక ఎందుకు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు? ప్రజాలేపు పిచ్చి వాళ్ళు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, సామాన్య ప్రజలు మీరు చూస్తాను కదా. ఇదే రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ సామాన్య ప్రజలే నుంచే వ్యతిరేకం వస్తాను. ఇది నిజమా కాదా? ఇది నిజమే కదా. అట్లాంటప్పుడు మళ్ళీ 10-15 సంవత్సరాలు ప్రజా ఉద్యమ ధరలకు వేయనే కదా, ప్రజాక్షేత్రంలోకి వేయనే కదా తెలిసేది. మనమే 100 స్టేట్మెంట్ ఇచ్చుకుంటాం, అది నిజం కాదు కదా. 100 స్టేట్మెంట్లు నేను అనుకుంటానో మీరు అనుకుంటారు, అది నిజం కాదు కదా. ప్రజాక్షేత్రంలోకి వెళ్తే కానీ మనకు తెలుస్తుంది ఏది ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనేది. సవాలే లేదు. ఈ ఒక్క 3 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మహా ఎక్కువ, మళ్ళీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు. కాంగ్రెస్కు ప్రజలు ఓటేయరు.